సో సెకండ్ పార్ట్ అంతానేమో పున్నమి నాగు సినిమాలో చిరంజీవి గారు విలన్ క్యారెక్టర్ వచ్చేసింది. అందుకని ప్రజలు నాకు అబ్బాయి ఎవరు వైఎస్ఆర్ సిపిలో ఈ మధ్య ఒక అబ్బాయి సిద్ధార్థ్ అనుకుంటా, తను ఒక చాలా మంచి డైలాగ్ చెప్పాడు నాకు. మేము 2024లో ప్రజల దగ్గరికి వెళితే మా ముఖం చూసి ఓటు వేయకూడదని మనసులో ఉన్నా వేస్తాంలే నాయన ఓటు పర్లేదు అని అన్నారు. ఓటమి ప్రభుత్వం ఇప్పుడు ఓటేమని అడిగితే చెప్పులు చాటలు తీసుకొని పొలిమేరల దాకా తరిమి కొడతారు ప్రజలు అన్నారు. నిజంగా అలాగే ఉంది నరసింహరావు గారు. నిజమా? అది వైసీపీ ఊహ మాత్రమే అనుకున్నా. నో, అబ్సల్యూట్లీ నో, అబ్సల్యూట్లీ. నేను ప్రతిరోజు అంటే నేనేమి ఎగ్జాగరేట్ చేయటం లేదు. ఫీల్డ్ లో ఉంటారు, 10 మంది కలుస్తుంటారు రోజు గ్రౌండ్. నేను వైఎస్ఆర్సీపీకి ఎంత దూరమో తెలుగుదేశం పార్టీకి సమాన దూరం. నేను ప్రజల తరపునే మాట్లాడతాను. ప్రజల యొక్క వాయిస్ నా వాయిస్ గా ఉండాలడానికి ఇష్టపడతా. అంతేగాని నేను మంత్రిగా ఉండటానికో లేకపోతే ఎవడో కండవా కప్పుకొని వెళ్ళిపోయి ఎమ్మెల్యే అవటానికో నేను ఇష్టపడను. అలా అయినట్టయితే ఇప్పుడు ఒక మినిస్టర్ తో మాట్లాడేవాళ్ళు మీరు. కరెక్ట్ అవును. నేనే కనుక పార్టీ జెండా కప్పుకొని ఉన్నట్టయితే నేను ఒక మినిస్టర్ ఇంటర్వ్యూలో ఉండేవాడిని. బట్ ఒక సాధారణమైన న్యాయవాదిగా, ఒక సాధారణమైన వ్యక్తిగా నేను ఇప్పటికీ మీతో మాట్లాడుతున్నాను అంటే కారణం ఒకటి, ప్రజల మనిషిగా, ప్రజల వాయిస్ గా, ప్రజల తరపున సభల్లోకి వెళ్ళాలని ఆలోచించే వ్యక్తిగా నేను ఒకటే మాట మాట్లాడతా. ఈ రోజు కూటమి ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉంది అంటే నరసింహరావు గారు, అసలు నేను హైకోర్టుకు వెళ్తాను, నాతో 100 మంది క్లయింట్లు మాట్లాడతారు. నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ లో రైతులు ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, సాధారణమైన ఎంప్లాయీస్ ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు, రకరకాల క్యాడర్ పీపుల్, బిజినెస్ మ్యాన్లు వస్తారు, రియల్ ఎస్టేట్లు వస్తారు, రకరకాల వాళ్ళు వస్తుంటారు. నేను ఊరికే వచ్చినప్పుడు గ్రామంలో విజయనగరంలో నుంచి వచ్చారనుకో, ఎలా ఉందండి అంటే అబ్బే వరస్ట్ పరిపాలన అండి. గ్రామాల్లో అయితే పచ్చి బూతులు తిడుతున్నారంటండి గ్రామాల్లో. ఎందుకు సార్? ఏముంది అంత నెగిటివ్ ఏముంది? రోడ్లు వేస్తున్నారు, కొత్తగా ప్రతి నెల పెన్షన్లు యాజ్ ఇట్ ఈజ్ గా ఇస్తున్నాం అని చెప్తున్నారు, స్వేచ్ఛనిచ్చాము అని చెప్తున్నారు. కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు కంప్లీట్ గా అటకెక్కినాయి నరసింహరావు. సంక్షేమ పథకాలు కంప్లీట్ గా అటకెక్కినాయి. ఇప్పుడు వీళ్ళు సూపర్ 6 అమలు జరపకపోవటం వలన ఏమైపోయింది అంటే మనీ ఫ్లో లేదు మార్కెట్ లో, మనీ ఫ్లో లేదు, గ్రౌండ్ లో మనీ ఫ్లో లేదు. ఇప్పుడు నేను ఒకప్పుడు ₹1,00,000 ఫీజు అడిగితే ₹1,00,000 అక్కడ పెట్టి వెళ్ళేవాళ్ళు 10,000 పెడుతున్నారు. ఏమయ్యా అంటే మనీ లేదు సార్, పనులు లేవు, మనీ ఫ్లో లేదు, గవర్నమెంట్ యాక్టివిటీస్ లేవు, గవర్నమెంట్ సంక్షేమ పథకాలు తీసుకొచ్చి దాన్ని పెట్టేటువంటి పరిస్థితి లేదు, ఉద్యోగులకి డిఏడిఏ ఇచ్చే పరిస్థితి లేదు, పరిశ్రమలకు రాయితీలు ఇచ్చే పరిస్థితి లేదు. ఒక 10,000 ఒక ₹10 పెట్టుబడి పెట్టడానికో ₹10 మనీ మార్కెట్ లో మనీ లేదు. సో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. కాదు సార్, ప్రభుత్వం డబ్బులు ఇస్తేనే ప్రజల దగ్గర డబ్బులు ఉండే పరిస్థితి కరెక్ట్ కాదు కదా. కాదు, ఇప్పుడు మీరు ఒక 5 సంవత్సరాల్లో 3 లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు డబ్బు ఫ్లో చేశారు. సరే, అలా ఫ్లో చేయటం కరెక్టా కాదనేది తర్వాత విషయం. ఎందుకు అంటే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచకుండా కేవలం డబ్బులు ఇవ్వటమే కరెక్టా అనేది తర్వాత విషయం. ఇప్పుడు ఏమైపోయింది అంటే అసలు మనీ లేదు మార్కెట్. మనీ లేకపోవడానికి కారణం ఏంటంటే ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వం వీళ్ళు ఇచ్చేటువంటి ₹3,000 ₹4,000 అమౌంట్ తో కాదు కదా. ఇప్పుడు గ్రామాల్లో ఎలా ఉండాలి, గ్రామాల్లో రైతులు పండించే పంటకి కొనుగోలు ధర, మద్దతు ధర ప్రకటించాలి, రైతు పండించడానికి ఎరువులకు సబ్సిడీ ఇవ్వాలి, రేపొద్దున వాళ్ళకి రైతు భరోసా కార్యక్రమం ద్వారా ప్రతి రైతుకి 20,000 25,000 ఇవ్వాలి, ఒక తల్లిదండ్రి పిల్లలు చదివించుకుంటున్నందుకు గాను 15,000 20,000 ఇవ్వాలి. లాస్ట్ 5 years జగన్మోహన్ రెడ్డి అవన్నీ చేశాడు. సో చేసిన సందర్భంలో ఒక కుటుంబానికి రమారమి ₹1,00,000 ఎవ్రీ ఇయర్ లో రమారమి ఒక కుటుంబానికి ఫ్లో అందింది మనీ. వాట్ ఎవర్ ద సిట్యుయేషన్, వాట్ ఎవర్ ద రీజన్స్, వాట్ ఎవర్ ద వేస్, బట్ మనీ హాస్ ఫ్లోటెడ్ టు హిస్ హౌస్. వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ అది తర్వాత విషయం. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లో ₹1 మనీ వెళ్ళలే. సంక్షేమ పథకాలు లేవు, మనీ వెళ్ళలేదు, ఆ పథకాలన్నీ ఆగిపోయినాయి. ఇవ్వాల్సినటువంటి కళ్యాణం వస్తే ఇవ్వటం లేదు, లేదా చంద్రన్న కానుక ఇవ్వటం లేదు, ఇంకోటి ఇవ్వటం లేదు, రైతు భరోసా, అమ్మక వందనము, ఉచిత గ్యాస్, లేకపోతే మీరు నాకు ఒక ఆశ పెట్టారండి, మీరు నాకు ఆశ పెట్టారు శ్రవణ్ గారు, నేను మీకు ఫలానా ఇస్తాను అని. మీరు ఆశ పెట్టకపోతే నేను ఆశ పెట్టుకోను. ఆశ పెట్టుకున్న తర్వాత ఏమవుతుంది, నార్మల్ గా ఎక్స్పెక్టేషన్స్ మొదలవుతాయి.
ఎక్స్పెక్టేషన్స్ మొదలవుతాయి. ఎక్స్పెక్టేషన్స్ మొదలైనప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ మీరు రీచ్ కాకపోతే మీ మీద నాకు తెలియపోయిన ఏగ్నెస్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి మామూలుగా మాట్లాడితే సరిపోయేది. నేను ఎవడన్నా అమ్మాయిని పట్టుకుంటే వాడిది కోసేస్తాను, ఇంకొక అమ్మాయిని చూడకుండా భవిష్యత్తులో వాడికి కఠినమైన చట్టాలు తీసి స్పాట్ లో నేను వాడికి కంటికి కన్ను పన్నుకు పన్ను అన్నట్టు రేప్ చేస్తే అది కోసేస్తాను, లేకపోతే వాడు ముద్దు పెడితే పళ్ళు రాలు కొట్టేస్తాను, లేకపోతే చెయ్యితో పట్టుకుంటే చెయ్యి నరికేస్తానని చెప్పి రెచ్చగొట్టేశారు. రెచ్చగొట్టిన తర్వాత ఏమైపోయింది, అది ఇంపాసిబుల్, మనది కాదు, అది కట్టడానికి ఇస్తరాకులు కట్ట కాదు, అది ప్రభుత్వం, ఒక ఎమ్మెల్యే, ఒక రాజ్యాంగం, ఒక చట్టం, ఒక రూలు, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారని మనోడికి తెలియదు, మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి తెలియదు. పాపం ఏదో సినిమాలో 4 డైలాగులు రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదివి చెప్పేసేటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఆ కింద స్క్రిప్ట్ రైటర్ ఎవడో రాసిస్తే అది చదివేసే పవన్ కళ్యాణ్ గారు ఒకసారిగా కోతికి కొబ్బరి చెప్పు దొరికినట్టు ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న తర్వాత ఏం చేయాలి, ఏం మాట్లాడాలి? ఒక 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 ఉప ముఖ్యమంత్రి, నేను చెప్తున్నా ముఖ్యమంత్రి అయినా కావచ్చండి, మీరు ఒక అటెండర్ ని తీయాలంటే 6 నెలలు పడుతుంది. చట్టమే కదా, చట్ట ప్రకారం పోవాల్సిందే కదా. మీ ఇష్టం వచ్చినట్టు నేను పీకేస్తున్నాను కుదరదు. వాడికి షోకాజ్ నోటీస్ ఇవ్వాలి, షోకాజ్ నోటీస్ చేయాలి, వాడు దానికి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి, దాని మీద ఆర్డర్ పాస్ చేయాలి, సస్పెన్షన్ జరిగిన తర్వాత ఎంక్వైరీ చేయాలి, ఎంక్వైరీ జరిగిన తర్వాత రిమూవల్ ఆర్డర్స్ ఇవ్వాలి, వాడు అపీలెంట్ అథారిటీకి ఉంటది. మనకు తెలియదు కదా, మనకి ఇవన్నీ తెలీదు. ఇవన్నీ తెలియకుండా ఎవడన్నా అమ్మాయిని పట్టుకుంటే కోసేస్తాడంట. అవే కదా చెప్పింది ఆయన చెప్పిందేనండి, నేను కొత్తగా ఏం అడగటం, నేనేం అనటంలా. ఒక అమ్మాయిని పట్టుకుంటే నేను కోసేస్తాను, నరికేస్తాను, తుడిమేస్తాను, పిసికేస్తాను అని చెప్పారు. ఇప్పుడు ఏమవుతుంది, ఒక ఆడపిల్ల పట్టుకున్న తర్వాత వాడు కోర్టులోకి రిమాండ్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వాడిని ఈయన ఏం చేయలేని పరిస్థితి. చట్టం మార్చాలా, ఈయనకి అసలు చట్టం ఎలా మార్చాలో తెలియదు, చట్టం ఎలా మార్చే అవకాశం ఉందో తెలియదు. అసెంబ్లీలో చట్టం ప్రవేశపెట్టాలి అంటే అది డాక్ట్రిన్ ఆఫ్ రిపబ్లికన్స్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేసిన చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం చట్టం దానికి వ్యతిరేకంగా తయారు చేస్తే మళ్ళీ అది ప్రెసిడెంట్ రూల్ దగ్గరికి వెళ్ళి ప్రెసిడెంట్ దగ్గర అసెంట్ తీసుకోవాలన్న సంగతి మన ఇంటర్మీడియట్ 10th క్లాస్ పవన్ కళ్యాణ్ గారికి తెలియదు. డాక్ట్రిన్ ఆఫ్ రిపబ్లికన్స్ అంటే ఏందో తెలియదు. సిఆర్పిసి, ఐపీసీ నా ఇష్టం వచ్చినట్టు ఆయన తెలియపోయినా సిస్టమ్ ఉంటది కదా, ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు. నేను అనేది అదే సార్, ఇప్పుడు కఠినమైన చట్టాలను తయారు చేస్తాను, కఠినమైన చట్టాలను తయారు చేసేదే దిశా చట్టం. కోడితే ఫుట్బాల్ పెట్టి కొడితే జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 సంవత్సరాల దాకా మూల పడిపోయి ఉంది. అవును అవును, దేర్ ఇస్ సిఆర్పిసి, ఐపీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్స్, సెంట్రల్ చట్టాలు. నువ్వు ఏ చట్టం తయారు చేయాలన్నా దీనికి అనుగుణంగా ఉంటదన్న సంగతి మన గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారికి తెలియకుండా చేసిన సందర్భంలో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ కూటమి ప్రభుత్వం ప్రజల దగ్గర ప్రజల మాన ప్రాణాలని, దళిత బహుజన బిడ్డల్ని, లేకపోతే జరిగినటువంటి అన్యాయాన్ని ఎదుర్కోవటంలో మోరల్ అప్లికేషన్స్, లీగల్ అప్లికేషన్స్, పొలిటికల్ అప్లికేషన్స్ వీళ్ళన్నీ పెట్టుకొని వాళ్ళని పరామర్శించి వాళ్ళకి న్యాయం చేస్తారనే ఆలోచన మీలో ఏమైనా ఉంటే ఈ క్షణంలో తుడిచేసుకోండి. అలాంటి ఆలోచనలు ఏమీ ఆశలు పెట్టుకోవద్దు. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు వారి సుపుత్రుని ముఖ్యమంత్రి ఎలా చేయాలనే దాంట్లో చాలా బిజీగా ఉన్నారు. గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారు ఆయన 15 సంవత్సరాలు ఎలా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా భుజాల మీద ముయ్యాలని చాలా సీరియస్ గా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రభుత్వంలోకి వచ్చింది దేనికోసం అంటే, ప్రభుత్వంలోకి వచ్చింది ప్రతిపక్షాల మీద పగ తీర్చుకోవటానికి, 4 రూపాయలు సంపాదించుకోవడానికి. వీళ్ళు కలకాలం పాటు రేపొద్దున ప్రజల పట్ల వీళ్ళకి ఏ విధమైనటువంటి 5 సంవత్సరాల పాటు వీళ్ళు ఏమి ప్రజలకు చేయకుండా రాబోయే తరాలకు సంపాదించుకొని ప్రజలను నట్టేట ముంచడానికి వచ్చారే తప్ప వీళ్ళల్లో ఇసుమంతైన ప్రజల పట్ల ప్రేమ ఉంది అని నేను అనుకోవటంలా, ఇచ్చినటువంటి ప్రామిసులు, చేసినటువంటి ప్రామిసులు నిలబెట్టుకునే అవకాశం ఉందని నేను అనుకోవటం.